నేనైతే ఎంతో సింపుల్గా అయితే ప్రిపేర్ చేసాను అనమాట. ఇంట్లోనే మోమోస్ చేశాను. అంటే మా బాబు ఎప్పటి నుంచి చేయమని తింటున్నాడు అనమాట. చేయమన్నాడు కానీ వాడు ఇలాంటివి ఎక్కువ తినడు. ఎందుకంటే అందులో వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వాడికి నచ్చదు. కానీ 1-2 అయితే తిన్నాడు. కానీ పర్ఫెక్ట్గా చెప్పాడు, మమ్మీ బయట తిన్నట్టే ఉన్నది, సేమ్ టు సేమ్ టేస్ట్ కూడా అలాగనే ఉంది, బాగా చేసావు అని అన్నాడు అనమాట. ఇంకా వాడి కోరిక కోసం అయితే నేను ఇలాగ ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీని నేను చాపింగ్ అయితే చేస్తాను అనమాట. వాడికి తెలియకూడదు అనుకున్నాను కానీ తెలిసిపోయినాయి. ఎందుకంటే వాడు సాధారణంగా చాలా వెజిటేబుల్స్ తిన్నాడు, తినేదల్లో ఒక ఆలు తప్ప ఇంకేమీ తినడు. కానీ వాడికి మోమోస్ తినాలన్న కోరిక, అందుకని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. మీరు కూడా ఏ విధంగా ట్రై చేస్తారు, మీ పిల్లలకి ఏ విధంగా పెడతారో కామెంట్ చేయండి. నేనైతే చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో, కానీ మా అత్తయ్య గారు అయితే కొంచెం హెల్ప్ చేశారన్నమాట మోమోస్ చేయడంలోనూ. ఇంకిద్దరం కలిపి అయితే మోమోస్ ఫిల్లింగ్ చేసాము, స్టీమ్ చేసాను. నిజంగా బయట తిన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఇంట్లో మనం పరిశుభ్రంగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అన్హెల్దీ ఫుడ్ ప్లస్ బయట తింటే బయట వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారో మనకి తెలియదు. అది ఇంట్లో ఈ విధంగా వచ్చినా రాకపోయినా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటే కొంచెం హెల్తీగానే ఉంటాం కదా. అందుకే వాళ్ళు ఏమేమి వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నారో, కుళ్ళిపోనియో మంచి యూజ్ చేస్తున్నారో మనకైతే తెలియదు. కాబట్టి ఈ విధంగా అయితే నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. మా బాబాయ్కి అయితే చాలా బాగా నచ్చింది, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నచ్చింది. దీనికి తగ్గట్టుగా నేను మోమోస్ చట్నీ కూడా చేశాను అనమాట. ఓ పక్కన చట్నీ ప్రిపేర్ చేస్తూ ఓ పక్కనేమో ఇంకా నేను ఈ విధంగా మోమోస్ కూడా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే టైం సరిపోతుందని చెప్పి ఒక పక్కన మోమోస్కి చట్నీ బియ్యే, అలానే మోమోస్ బియ్యే చట్నీ కూడా చాలా బాగుంది. మా మామయ్య గారికి అయితే మోమోస్ చట్నీ ఇంకా బాగా నచ్చేసింది. చాలా బాగా చేసావు కళ్యాణి, బాగుంది అని చెప్పి అయితే ఆయన చాలా అంటే చాలా మెచ్చుకున్నారు. నిజంగా ఎవరైనా మనం వంటలు చేసినప్పుడు మెచ్చుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. మీలో ఎంతమంది నాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు చెప్పండి. మా మామయ్య గారు ఇలాంటి మోమోస్ గట్రా తిన్నారన్నమాట. అయితే వానికి ఫ్రైడ్ మోమోస్ కింద చేసి ఇచ్చేసాను, అది నచ్చింది, బాగుందని చెప్పారు చట్నీతోటి తింటుంటేనే. ఆయన కూడా తినడం కూడా ఫస్ట్ టైం మోమోస్ కూడా. చూసారు కదా, ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయి వేడి వేడిగా సర్వ్ చేసి అయితే పెట్టేసాను మోమోస్ చట్నీతో. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.